ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నవరాత్రుల అనంతరం సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువులో గణేష్ నిమజ్జనానికి మున్సిపల్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారని, వినాయకుడి నిమజ్జనం రోజున ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు చేసుకుని మధ్యాహ్నం నుండి మెయిన్ రోడ్డు మీదుగా నిమజ్జన ఘట్టాలకు తరలించాలని, ఈ సమయంలో మండపాల వద్ద నుండి వినాయకుడిని తరలించే క్రమంలో కరెంటు వైర్లు, డిష్ వైర్లు తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ క్రమంలో ఏదైనా ఇబ్బంది జరిగితే సంబంధిత అధికారులకు లేదా 100కు డయల్ చేయాలని వెంటనే సంబంధిత అధికారులు స్పందిస్తారని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి అన్నారు. యువకులు నిమజ్జన సమయంలో మద్యపానాన్ని సేవించరాదని, డీజే సౌండ్స్ లాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదని, అలా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిమజ్జన సమయంలో చిన్న పిల్లలను చెరువులకు దూరంగా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో నిమజ్జనాన్ని పూర్తి చేయాలని ప్రజలకు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి సూచించారు. గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మనం ఇప్పటి వరకు దాదాపు 7 days అవుతుంది. ప్రతి ఒక్కరం కూడా మండపాల ఏర్పాటు నుంచి విగ్రహ ప్రతిష్టాపన ప్రతి విషయంలో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాము. మన యొక్క ఏరియాని బట్టి, మన గల్లీలను బట్టి చూసుకొని వినాయకులకు సంబంధించిన ప్రతిదీ కూడా భజనలతో మంచిగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము ఇప్పటివరకు. ఇంకొక 2 daysలో మనకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మన గల్లీలో ఏమైనా ఉన్న కరెంట్ వైర్స్ కానీ, డిష్ వైర్స్ కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనందరం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. ఆ గల్లీలో పేరు ప్లస్ అక్కడ ఉన్న ఇష్యూ చెప్పేస్తే సంబంధిత అధికారులు ఉంటారు, వెంటనే రియాక్ట్ అయిపోయి దాని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ చేయని పక్షాన నాకు డైరెక్ట్ కాల్ చేయవచ్చు, లేదంటే 100 కాల్ చేసి కూడా ఈ విషయాన్ని చెప్పవచ్చు. మేము వెంటనే రియాక్ట్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే, నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి. కొంతమంది ఏంటంటే లేట్ నైట్లో చేసేస్తే ఏదో గొప్ప అని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా భక్తితోటి ఉదయం పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం వరకు మనం రోడ్ల మీద ఉంటే ఇంత ప్రశాంతంగా మనము నిమజ్జనం కంప్లీట్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు. సిపి గారి స్ట్రిక్ట్ ఆర్డర్. ఎవరైతే డీజే కనుక పెట్టేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసు, పర్టికులర్ కేసులు బుక్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఆన్ ద స్పాట్ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మాకు తెలియదు, మాకు ఆల్టర్నేట్ లేదు, అప్పుడు వేరే డబ్బులు దొరకట్లేదు అని చెప్పేసి అని మళ్ళీ మీరు బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇటు వస్తే డీజే అనేది 100% లేదు. డీజే విషయంలో మర్చిపోండి. ఇంకోటి, మీరు ఆ టైంలో కనుక ఎవరైనా కానీ తాగినట్టు కానీ, లేకపోతే మన వెహికల్లో ఏమన్నా మందుకు సంబంధించిన దొరికినా కూడా మళ్ళీ దానికి పర్టికులర్గా స్పెసిఫిక్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో చేయాలి. భక్తితోటే మనము నిమజ్జనం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.